శివరామ్ రెడ్డి సార్ గారికి, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సార్ గారికి ముందుగా వచ్చిన ఎన్నో ఇయర్స్ మనం తీసుకున్నాం సార్. ఒకసారి సరిగ్గా చూస్తే మనకి ఆ బ్లూ కలర్ లైన్ అనేది మన దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ యావరేజ్ రెయిన్ ఫాల్ అనేది బ్లూ కలర్ లైన్ మనకు చూపిస్తుంది, హారిజాంటల్ లైన్. ఇది 2 నెలలకు సంబంధించిన ఏదైతే పై కూడా ఎన్నో ఇయర్స్ సార్, అది 2000 సార్. మెయిన్ బతులపల్లి హైయెస్ట్ డెన్సిటీ 1 స్క్వేర్ కిలోమీటర్ 26 బోర్వెల్స్ ఉన్నాయి. ప్లస్ ఎన్పీ కుంట లోయెస్ట్ సార్, 7 బోర్వెల్స్ 1 స్క్వేర్ కిలోమీటర్ సార్. సో ఓవరాల్ గా చూస్తే మడకశిర ఏరియా మన రాష్ట్ర పెరిగిన ఫలితాలు వచ్చేవి మనకి. సో వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల మనకి డేటా ఉంటే మీ సేవ్ కాకుండా వేరే అంటే ఎల్నో వస్తే మనకు అంటే సివియర్ గా ఎల్నో వస్తే ఎలా ఉంటుంది అనేది, అంటే దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి, దానికి కావాల్సిన మిటిగేషన్ మెజర్స్. అంటే మనం ఈ ఎల్నో వెళ్ళలేదు సార్, ఇంకా ఆ బ్రాంచ్ కెనాల్ కొంతవరకు కార్యసముద్రం ట్యాంక్ వరకు వెళ్ళింది, తర్వాత వెళ్ళలేదు. అది కూడా వెళ్తే నెక్స్ట్ ఇయర్ మేము ముఖ్యంగా మన కదిరి ఎమ్మెల్యే గారు కానీ మన పెనుగొండ మంత్రి గారు కానీ చాలా ఎక్కువ మొత్తంలో జేసీబీస్ ని పూలప్ చేశారు స్థానికంగా. దానివల్ల ఇప్పుడు మనకి అక్కడ తూముకుంటున్నా అది 250 మీటర్లు మనం చేయడం వల్ల ఎక్కడది కదిరిలో 250 మీటర్లు తుమ్మ చెరువుకి జస్ట్ ఫస్ట్ టైం అక్కడ అది గవర్నమెంట్ లో కూడా సక్సెస్ స్టోరీ కింద పబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా మన పెనుగొండలో కూడా చాలా క్యాస్కేడ్స్, ఓవరాల్ గా మనం 258 క్యాస్కేడ్స్ చెరువులు, 78 క్యాస్కేడ్స్ మనం చేయడం జరిగింది గోరుస్పేట చెరువులు. జూలై 2025కి 12.88 మీటర్లు ఉంది, ఇప్పుడు 17.25 మీటర్లు ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ కన్నా 4 మీటర్స్ తగ్గింది. బట్ లాస్ట్ మంత్ తో మే నెలతో పోలిస్తే మాత్రం 1 మీటర్ పెరిగింది మనకి. సో మనకి గ్రౌండ్ వాటర్ 20 మీటర్ల కన్నా ఎక్కువగా ఉన్న మండలాలు మనకి ఓవరాల్ గా 10 ఉన్నాయి మండలాలు. అవి మోస్ట్లీ మడకశిర ప్రాంతంలోనే ఉన్నాయి. అండ్ కొన్ని సాడిమరి అవి ఉన్నట్టు ఇది ఒక్కొక్క మండల వారీగా మనకు ఉన్నటువంటి వాటర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అండ్ రెయిన్ వాల్ లెవెల్స్. డేటా ఉంటే మీ సేవ్ కాకుండా అవుతుంది. కూడా మనం రైతులకి సెన్సిటైజ్ చేస్తున్నాం. అండ్ యాక్చువల్గా మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇవాళ నుంచి 2-3 రోజులు చాలా ఎక్కువ అభివృద్ధి గురించి, అదేవిధంగా ముఖ్యంగా సూపర్ ఎల్నో ఈ సమీక్షకి చేసిన మరి తల్లికొండ శాసనసభ్యులు ప్రసాద్ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సింధూరారెడ్డికి, ఎమ్మెల్సీ శివరామ్ రెడ్డి గారికి, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారికి, శ్యామ్ గారికి, అదేవిధంగా మన జేసీ గారికి, మరి అందరికీ నమస్కారం. ఇక్కడ ఇచ్చేసిన అందరి అధికారులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు సమీక్ష బాగా జరిగింది. ఈ సమీక్ష ఎలా బాగా జరిగిందో ఈ సూపర్ ఎల్నో కూడా అందరు అధికారులు కలిసి చేయగలిగితేనే ఈ పని మనం ప్రజలకి మనం ఆదుకోగలమన్న విషయం మీకు తెలియజేస్తాం. ఇక్కడ అంతా బాగా చదువుకున్న అధికారులే. మరి మేము తెలియజేసేది ఒకటే, ఇది మన రాష్ట్రానికో మన దేశానికో మన మన జిల్లాకు వచ్చిందేం కాదు, సుమారుగా 140 దేశాలకు ఈ సూపర్ ఎల్నో ప్రోగ్రాం ఉంది. కాబట్టి 70 సంవత్సరాల నుంచి ఇలాంటి కరువు ఎప్పుడు చూడలేదని మరి నిపుణులు అందరూ తెలియజేస్తున్నారు. కాబట్టి ఇది నా డిపార్ట్మెంటా నీ డిపార్ట్మెంట్ అని కాదు, అందరం కలిసి జిల్లాలో ఎక్కడే గాని త్రాగునీరు సమస్య గాని ముఖ్యంగా కీలకంగా చూడాల్సింది. మరి దాంతో పాటు మరి పశుగ్రాసం కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి మనం ఈ కరువుని ఎదుర్కోవాల్సిందిగా ఉంది. ప్రజలు, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన కేబినెట్ లో కూడా మాకు తెలియజేసి మనం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, మరి ఈరోజు సూపర్ 6 పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చినా ఫస్ట్ ప్రజలను మన ఎల్నో నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి దయచేసి అందరూ దీని మీద మనందరం కలిసి ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉందనే విషయం కూడా తెలుస్తూ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.